మా మాన్మాడు ఉన్నాడు, వాని డిగ్రీ అయిపోయి ఏడాది దగ్గరకు వచ్చింది, కానీ ఏడ ఇంకా కొలువు లేదు పాడలేదు. వాని తప్పు కూడా ఏం లేదు తీయండ్రి, కొలువులు దొరకడు కష్టం ఉన్నది కదా నిన్నీయాల. గిట్లనే కొలువులు ఇప్పిస్తామని చెప్పంగానే మా మనమన అసలు పోరాలు కూడా పోయినరట ఒక తానికి. ఆ వెనక సీర ఏమైందో మీరే తెలుసుకోండిగా. ఏతులెంకి ఇల్లాలకపోతే కోడి పిల్లలు దోవచ్చినట్టే ఉన్నది గి ముచ్చట. సర్కార్ తరపున ట్రైనింగ్ ఇచ్చి కొలువులు ఇప్పిస్తామని పోరగాళ్ళకు ఆశ పెట్టి వాళ్ళను ఎటు కాకుండా చేసిరు మన పక్క రాష్ట్రం కాకినాడలా. ఈ దినాలల్లా కొలువులు దొరకడంటే ఎంత కష్టమున్నది. ఎంత మంచిగా చదివి పాస్ అయినా చిన్న చిత్కా కొలువులకు కూడా కటకట అవుతుంది. ఈ పోరలందరికీ నౌకర్లు వచ్చినాయి అని నమ్మించి పచ్చి మోసం చేసిరు పాపం. వికాస అనే సంస్థ తరపున ఇంటర్వ్యూలు పెట్టి నౌకర్లు ఇస్తామని చాటింపేసిరు. మరి ఊకుంటారా పోరగాళ్ళు? 200 పోస్టులకు 2000 మంది దాకా పోరలు ఇంటర్వ్యూలకు వచ్చిర్రట. అరే ఒకటి కాదు 2 కాదు 5 దినాలు పెట్టిర్రమ్మా ఇంటర్వ్యూలు పాడగాను. ఆ రౌండు ఈ రౌండు అని పోరలను కాళ్ళర్గంగా తిప్పించుకొని అలా 200 మందికి కొలువులు వచ్చినాయని కంప్యూటర్లో అలా పేర్లు కూడా పెట్టిర్రట. అంతేనా తమ్మి? 200 మెంబర్స్ ని ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ దీస్ సో అండ్ సో కంపెనీస్ అని పెట్టి అఫీషియల్ వెబ్సైట్ లో ప్లేస్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ లో ప్లేస్ చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. మరి కొలువులు ఎప్పుడు చేరాలి ఏం కథ అని అడిగేతందుకు పోతే ఏం ఇంటర్వ్యూలు మాకు సంబంధం లేవని చెప్పేవరకల్లా పోరెల గుండెలలో రాయి పడ్డట్టయింది పాపం. ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని కలెక్టర్ అమ్మతానికి పోయిర్రు. ఆమె కూడా నాకేం తెలుసు నన్నేం చేయమంటారు అని వీళ్ళనే ఎదురడుగుతుంది. ఇక ఇట్లా మోపైతున్నారు పోరగాళ్ళందరూ. జర భద్రంగా ఉండుర్రి, గిసుంటోళ్ళు కూడా ఉన్నారు.